పొంగల్ చేశానండి. ఉప్పు పొంగలి ఈ మధ్య అస్సలు చేయటం లేదు. చాలా రోజులైంది ఉప్పు పొంగల్ చేసి. ఈ మధ్య అస్సలు చేయడం మానేశానన్నమాట. మొన్న ఒక రోజు చేశాను. సో, నేనైతే ఇలా చేస్తానండి. అంటే రకరకాలుగా చేస్తారు కదా ఉప్పు పొంగల్ కూడా. సో, నేను మాత్రం ముందుగా ఫ్రై చేసేసుకుంటాను ఆయిల్‌లో అన్నీ. అంటే ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అల్లము అవన్నీ ముందు ఫ్రై చేసుకొని ఎసరు పోసి ఎసరు కాగనిచ్చి తర్వాత ఏస్తానండి పప్పు, బియ్యం. ఇంకొంతమంది ఏమో ముందుగా పప్పుని, బియ్యాన్ని ఉడికించి తర్వాత తాలింపు వేసుకుంటారు కదా, తిరగమాతేసి దానిపైన వేసుకుంటారు కదా. నేను మాత్రం ఇలా చేస్తానన్నమాట. కొంచెం మిరియాలు కూడా కొంచెం క్రష్ చేసి వేస్తాను. అంటే మిరియాలుగా వేయకుండా కొంచెం కచ్చాపచ్చా దంచేసుకుంటాను, ఫ్లేవర్ బాగా వస్తుందని. కానీ లిక్విడ్గానే దించుకుంటానండి. కొంచెం గట్టిగా అయ్యేదాకా ఉంచను, ఎందుకంటే అది ఆరే కొద్ది ఇంకా గట్టిగా అయిపోద్ది. సో, కొంచెం ఇలా లిక్విడ్గా ఉంచుకొని లాస్ట్లో పైన కొంచెం నెయ్యి వేసుకొని ఇలా వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చట్నీ కొంచెం వాటరీగా కలుపుకొని వేసుకున్నాం అనుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది అన్నమాట ఉప్పు పొంగల్లో.